హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్. సో టీసీఎస్ ఫ్రీ ఎన్క్యూటీ 15th మార్చే ఎగ్జామ్ అయింది కదా. సో వాళ్ళకి ఎగ్జామ్లో అయిన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎగ్జామ్లో ఏమేమి ఇచ్చారు, ఎలాంటి టాపిక్స్ ఎక్కువ ఇచ్చారు, అండ్ తర్వాత మీరు ఎగ్జామ్కి అపేర్ అవ్వాలి అనుకుంటున్నారంటే ఏవి ఎక్కువ చూసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది, అదంతా విల్ బి డిస్కసింగ్ ఇన్ దిస్ వీడియో. సో ఇది ఐవ్ కలెక్టెడ్ డేటా ఫ్రమ్ 2 candidates who have appeared for the exam. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళకి ఎలా అనిపించింది అదంతా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఫైన్. సో ఫస్ట్‌లీ అసలు రూల్స్ ఏంటి, అవైలబిలిటీస్ ఏంటి అవన్నీ చూద్దాం. ఒకటి, సెక్షనల్ స్విచ్చింగ్ లేదు. బట్ యూ కెన్ స్విచ్ అమాంగ్ క్వెషన్స్. అంటే ఏంటంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుసు కదా, ఆప్టిట్యూడ్ ఉంటది, రీజనింగ్ ఉంటది, ఇంకా వెర్బల్ ఉంటది. మీరు ఏదైనా లైక్ ఒక సెక్షన్‌లోకి ఎంటర్ అయ్యారనుకో, ఆ సెక్షన్ లోపల మీరు ఒక క్వెషన్ నుంచి ఇంకొక క్వెషన్‌కి షిఫ్ట్ అవ్వచ్చు. మీకు ఏ క్వెషన్ ఈజీ అనిపిస్తే అది సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఒక సెక్షన్ పూర్తయిన తర్వాత మాత్రమే మీరు నెక్స్ట్ సెక్షన్‌లోకి వెళ్ళడానికి అవుతది. ఓకేనా? అండ్ ఆన్ స్క్రీన్ క్యాలిక్యులేటర్ ఈస్ అవైలబుల్. సో ఇది మనకు మెయిన్ ప్రాఫిట్ అన్నమాట. పెద్ద పెద్ద సెంటెన్సెస్ అవన్నీ సాల్వ్ చేయాలి, పెద్ద పెద్ద ఈక్వేషన్స్ అంటే దానికి మన క్యాలిక్యులేటర్ మంచిగా యూజ్ అవుతది. సో అక్కడే ఒక సైడ్‌న ఒక కార్నర్‌లో ఇక్కడ ఒక క్యాలిక్యులేటర్ ఉంటదన్నమాట. మీరు అక్కడ యూజ్ చేసుకోవచ్చు వాల్యూస్ అన్ని. ఓకేనా? అండ్ నెగెటివ్ మార్కింగ్ ఉండదు. సో దీని గురించి మీకు ఒక సజెషన్ చెప్తాను ఫ్రమ్ మై ఓన్ సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్. సో ఏంటంటే నెగెటివ్ మార్కింగ్ లేదు కదా అని అన్ని క్వెషన్స్ మనం అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఎగ్జామ్‌లో ఏమవుతదంటే, సరే ఇంకా టైం ఉంది కదా అని అనుకుంటాం. బట్ ఎస్పెషల్లీ టీసీఎస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు చెప్పేదేంటంటే, టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత కష్టపడి ఎంత బాగా చేసినా లాస్ట్‌కి టైం లేక క్వెషన్స్ వదిలేసినవి, ఈజీ క్వెషన్స్ వదిలేసినవి కూడా ఉంటాయి. నేను పర్సనల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్ ఐ వుడెంట్ బి మెన్షనింగ్, బట్ ఆ ఎగ్జామ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ప్రీవియస్‌లీ నేను మార్క్స్ కానీ, లేదంటే కాలేజ్ వాళ్ళు పెట్టినప్పుడు కానీ అవేమీ నేను టెస్ట్స్ అంతగా అపియర్ అవ్వలేదు. బికాస్ ఆఫ్ దట్ టైమ్ సిట్యుయేషన్ అంతా ఐ డిడ్ంట్ అటెంప్ట్. బట్ ఎగ్జామ్ టైమ్‌లో ఎళ్లి ఆన్ స్పాట్ అన్నీ సబ్మిట్ చేస్తున్నప్పుడు లాస్ట్ 5 మినిట్స్ ఉండగా ఐ వాస్ లెఫ్ట్ విత్ ఆల్మోస్ట్ మెనీ క్వెషన్స్. ఆల్మోస్ట్ లైక్ 80 క్వెషన్స్ అలాగా. సో అవన్నీ మంచి తెలిసిన క్వెషన్స్ అయినా కుడెంట్ అటెంప్ట్ బికాస్ టైం లేదు. లాస్ట్ 5 మినిట్సే ఉంది. అన్ని రాండమ్‌గా సేమ్ ఆప్షన్ పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు. సో ఆల్మోస్ట్ 70 క్వెషన్స్ అలాగా ఐ లెఫ్ట్. సో దానివల్ల చాలా మార్క్స్ కోల్పోయి స్టార్టింగ్‌లో ఐ హావ్ డన్ రియల్లీ రియల్లీ వెల్. చాలా బాగా అన్నీ సాల్వ్ చేసేదంతా. బట్ అన్నీ వదిలేయడం వల్ల ఏంటంటే చాలా లాస్ అయిందనమాట. సో అంతా ప్రాక్టీస్ చేసి వేస్ట్ అయిపోతుంది. అందుకనే మీకు లాస్ట్ ఇంకా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 20 మినిట్స్ ఉందనుకో, 15 మినిట్స్ సాల్వ్ చేసిన వెంటనే మీకు ఇంకా లాస్ట్ 5 మినిట్స్ ఉందన్నప్పుడే రిమైనింగ్ క్వెషన్స్ అన్ని ఫిల్ చేసేయండి ఏదో ఒక ఆప్షన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటది కదా. లైక్ కొంతమంది జిగ్‌జాగ్‌లో పెట్టాలి ఏబీసీడీ అని చెప్పి ఫిక్స్ అవుతారు. కొంతమంది సేమ్ ఆప్షన్స్ పెట్టాలని ఫిక్స్ అవుతారు. కొంతమంది ఏంటంటే లైక్ లైన్‌గా ఏవైతే ఎక్కువ ఆప్షన్స్ రిపీట్ అయ్యాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పెట్టిన క్వెషన్స్ అన్నిటికి సి ఎక్కువ రిపీట్ అయిందనుకో, ఇప్పుడు సి కాకుండా వేరే ఏదో ఒక ఆప్షన్ ఏబీసీలో ఏదో ఒక ఆప్షన్ ఫిక్స్, ఏబీడీలో ఏదో ఒక ఆప్షన్ ఫిక్స్ అయ్యి అది పెట్టాలని ఫిక్స్ అవుతారు. లేదా వాళ్ళకి సి ఎక్కువ ఆన్సర్ వచ్చిందనుకో, రిమైనింగ్ క్వెషన్స్‌కి కూడా సిఏ పెట్టాలి అన్నీ అని చెప్పి ఫిక్స్ అయ్యి అవొకటి పెడతారు. సో అలా డిపెండింగ్ ఆన్ యువర్ ఓన్ స్ట్రాటజీ మీరు అది ఫాలో అవ్వచ్చు. లేదంటే మెయిన్ థింగ్ ఆప్షన్ ఎలిమినేషన్ అవి చేసి ఫర్ ఎగ్జాంపుల్ బి ఆర్ డి ఉందనుకో, అలా ఒక 2, 3 క్వెషన్స్‌లో ఏదైతే కామన్‌గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వెషన్‌లో సి అండ్ బి మేబీ అవ్వచ్చు అని అనుకున్నాం. ఇంకో దాంట్లో ఏ అండ్ బి మేబీ అవ్వచ్చు అని అనుకుంటున్నాం. మూడిట్లో కామన్ బి ఉంది కదా. సో మూడిట్లో బిఏ పెట్టేయండి. ఎలాగో ఏంటో తెలీదు. సో మూడిట్లో బిఏ పెట్టేయడం. అలాంటి చిన్న చిన్నవి ఏదో ఒకటి ఫాలో అయ్యి మీరు పెట్టొచ్చు. బట్ అది లాస్ట్ 5 మినిట్స్‌లోనే మీరు చేసేయాలి ఆ పని. ఇంకా లాస్ట్‌లో చూద్దాం, చూద్దాం, చూద్దాం అనుకుంటే మీకొచ్చిన క్వెషన్స్ అయినా సరే అవి చేయడానికి మీకవ్వదు. ఓకేనా? అనవసరంగా క్వెషన్స్ వదిలేసుకోవాల్సొస్తది. నెగెటివ్ మార్కింగ్ లేనప్పుడు ఎందుకు వదిలేసుకోవడం క్వెషన్స్ కదా! సో, నెగెటివ్ మార్కింగ్ లేదు. ఇది బాగా చూసుకోండి. అండ్ మీరు ఫస్ట్ 2 కోడింగ్ క్వెషన్స్ ఉంటాయి గదా. ఫస్ట్ కోడింగ్ క్వెషన్ అయిన తర్వాత మాత్రమే సెకండ్ కోడింగ్ క్వెషన్‌కెళ్ళగలుగుతారు. అండ్ వన్స్ మీరు సెకండ్ కోడింగ్ క్వెషన్‌కి ఎంటర్ అయ్యారంటే యూ కెనాట్ గో బ్యాక్ టు ఫస్ట్ కోడింగ్ క్వెషన్. ఓకేనా? అండ్ పేపర్స్ మీకిస్తారు సాల్వ్ చేసుకోవడానికి. అండ్ వన్ క్యాండిడేట్ హావ్ టోల్డ్ దట్ మీకక్కడ నోట్ ప్యాడ్‌లో గూడా ఇస్తారు. నోట్ చేసుకోవడానికి. మీకేదని యూ కెన్ ఫాలో. అండ్ ఎగ్జామ్‌లో బోత్ ఎంసీక్యూస్ ఉంటాయి అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఉంటాయి. యూ కెన్ ఫిల్ ఇట్ అకార్డింగ్‌లీ. అండ్ ఎగ్జామ్ సెంటర్‌కి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 9:00 ఎగ్జామ్ అనుకో. ఓకే. 8:30కే గేట్స్ క్లోజ్ చేసేస్తారంట. ఓకే. సో, దాన్ని బట్టి మీరు ఇంకా కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఫైన్.
అండ్ యాప్టిట్యూడ్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ బేస్డ్ ఆన్ ఎక్కువగా రిపీట్ అయినవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో అబ్జర్వ్ సమ్ ప్యాటర్న్. అండ్ ఇప్పుడు ఈ రోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా చెప్పిన దాని ప్రకారం మేము అబ్జర్వ్ సమ్ ప్యాటర్న్. అండ్ మీరు కంప్లీట్లీ బిగిన్ లైక్ మీకు ఇంకా ఏమీ తెలియదు, ఏదో కొన్నైనా బాగా చేయాలనుకుంటున్నాను అని అనిపిస్తే ఈ టాపిక్స్ ఖచ్చితంగా కవర్ చేశారో లేదో చెక్ చేయండి. ఫస్ట్ ఇస్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఏం లేదు, ఒకటే ఫార్ములా ఉంటుంది కాబట్టి మీరు చేసేయగలుగుతారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమ్ వాట్ లిటిల్ బిట్ డిఫికల్ట్. మీకు ఒకవేళ ఓకే చేయగలను అనిపిస్తే ఇది సాల్వ్ చేసుకోండి, లేదంటే రిమైనింగ్ అయిన తర్వాత చూడండి. బట్ ఈ టాపిక్ మాత్రం ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇస్తున్నారు. ఓకేనా? టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ కూడా ఇంపార్టెంటే, అది కూడా ఏముండదు, ఒకటే ఫార్ములా ఉంటుంది. మీకు ఇది వచ్చిందంటే మళ్ళీ బోట్స్ ట్రైన్స్ అవి కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా? ఇది కూడా పెద్ద కష్టమేం కాదు. అండ్ వర్క్ అండ్ టైం, పర్సెంటేజెస్, రేషియోస్, ఇందులో ఎక్కువగా రిపీట్ అయిన మోడల్ ఇది దట్ ఐ అబ్జర్వ్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత శాలరీ ₹1000 ఎంతో శాలరీ వచ్చింది, అందులో 20% ఎక్స్‌పెండిచర్ ఫర్ మిల్క్ మేబీ, ఇంకో 30% ఏమో రెంట్, ఇంకా ఆ రిమైనింగ్ లో 20% ఏమో ఎడ్యుకేషన్, అతని దగ్గర ఉన్న సేవింగ్స్ ఎంత అని అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ హావ్ అబ్జర్వ్ మెనీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో, ఈ ఇయర్ లో కూడా ఇచ్చారంటే ఇలాంటివి. సో ఇలాంటివి ఒకసారి మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. పర్సెంటేజెస్ రిలేటెడ్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డివిజిబిలిటీ రూల్స్ కూడా కొన్ని తెలుసుకొని వెళ్ళండి. ఇంకొకటి బాడ్మస్ రూల్స్ కూడా, లైక్ సింప్లిఫికేషన్స్ ఇస్తారు కదా, లైక్ ఏ ప్లస్ బి, ఫర్ ఎగ్జాంపుల్ 2+3 ఇంటూ డివైడెడ్ బై 6 సంథింగ్, ఇలాంటివి అనమాట, ఇంటూ 5, ఇలాంటి క్వశ్చన్స్ ఏవో ఇస్తారు కదా సింప్లిఫికేషన్స్, అవన్నీ బాడ్మస్ రూల్ అనమాట. డివిజిబిలిటీవి అవి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రిమైండర్స్ ఉంటాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకు నచ్చిన మెథడ్ లో చేసుకోవచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నెంబర్ ఉందనుకో, 280 ఇంకా 160 ఇలాంటి సమ్ నెంబర్స్ ఉన్నాయి. ఇఫ్ దే ఆర్ డివిజిబుల్ బై ఎ నంబర్ ఇట్ గివ్స్ అ రిమైండర్ ఆఫ్ 2 అండ్ 3 రెస్పెక్టివ్లీ. సో వాట్ ఈస్ దట్ నెంబర్ అని, ఇలాంటి రిమైండర్స్ అవన్నీ. ఓకే, సో ఆ మోడల్ కూడా చూసుకోండి. అండ్ ఈ మోడల్ కొంచెం సింపుల్ గా ఎలా చేయాలో నా ప్రీవియస్ వీడియోస్ లో ఆల్రెడీ డిస్కస్డ్. ఓకేనా? ఒకసారి మీరు చూడాలి అనుకుంటే. And one more thing, TCSD have already made a playlist, aptitude, reasoning and verbal, the previous year questions discuss చేస్తూ. That playlist link I'll be putting in the description. You can check it out if you're preparing for TCS. And ఈ టాపిక్స్ వి కూడా I've already made, like time, speed and distance I've made a one shot, work and time we have made a one shot, percentages we have made a one shot, averages we have made 2 videos, but ఇంకా థర్డ్ వీడియో అయితే వన్ షాట్ అవుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్సో I've made, ఇవన్నీ I've put in my channel, చెక్ చేయండి. ఆర్ ఎల్స్ links I'll be putting in the description. You can check it out there. Or else మీకు కావాలన్నా you can ask me the link I'll be providing. And aptitude మీరు ఇప్పుడే స్టార్ట్ చేయాలి అనుకుంటే రోడ్ మ్యాప్ లైక్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, అదంతా I've made a road map video. అది కూడా I'll be putting the link in the description. You can check it out there. ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ దగ్గరికి వెళ్దాం. సో వాళ్ళు ఏం చెప్పారంటే యాప్టిట్యూడ్ ఇస్ మోడరేట్ అండ్ ప్రాక్టీస్ ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు, ఫార్ములాస్ మీద చాలా ఇచ్చారు అని చెప్పి. సో ఫార్ములాస్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి. అండ్ వర్బల్ అండ్ రీజనింగ్ కొంచెం ఈజీ టు మోడరేటే ఉన్నాయంట, అంత కష్టంగా ఏం లేదు. కోడింగ్ కూడా ఫైన్ అంట. సో ఆ క్యాండిడేట్ చెప్పింది ఒకసారి మనం చూద్దాం. యాప్టిట్యూడ్ ఫార్ములాస్ బాగా చూసుకోవాలి, మిగతా వర్బల్ రీజనింగ్ ఇస్ గుడ్. కోడింగ్ అయితే ఫస్ట్ కోడ్ అవ్వలేదు, అండ్ సెకండ్ కోడ్ టెస్ట్ కేసెస్ అన్ని చీట్ కోడ్స్ అలా చేసేది ఒకలా పాస్ అయ్యేటట్టు చేశారంట దట్ క్యాండిడేట్. అండ్ ఆల్సో ఒక సెక్షన్ అయిన తర్వాత ఇంకొక సెక్షన్ కి వెళ్ళడానికి అవుతుంది, అండ్ టైం అస్సలు సరిపోవట్లేదు. సో అది బాగా చూసుకోండి అని చెప్పారు. చెప్పాను కదా, లైక్ 20 minutes టైం ఉందంటే 15 minutes అయిన తర్వాతే రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నిటికీ సేమ్ ఆప్షన్ పెట్టడం స్టార్ట్ చేసేయండి, లేదంటే వేరే ఆప్షన్స్ ఏదో ఒకటి మీకంటూ స్ట్రాటజీ ఉంటుంది కదా, దాని ప్రకారం అన్ని క్వశ్చన్స్ కి ఫస్ట్ ఫిల్ చేసేయండి, తర్వాత మళ్ళీ సాల్వ్ చేసుకుని ఆప్షన్ మార్చుకోండి. ఓకేనా? టైం అయిపోతే మళ్ళీ వేస్ట్ కదా మీకు, నెగిటివ్ మార్కింగ్ లేకపోయినా ఖాళీగా వదిలేయాల్సి వస్తుంది. అది టైం అస్సలు సరిపోవట్లేదని మరీ మరీ చెప్పారు. అండ్ బేసిక్ టాపిక్స్ లైక్ పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో, ప్రపోర్షన్, స్పీడ్స్, బాడ్మస్ రూల్స్, ఇంకా లీనియర్ ఈక్వేషన్స్, ఇలాంటి కొన్ని టాపిక్స్ ఎక్కువ కవర్ చేశారని చెప్పారు. ఓకేనా? అండ్ ఎగ్జామ్కి ఏమేమి పట్టుకెళ్ళాలంటే ఆ క్యాండిడేట్ అడ్మిట్ కార్డ్ పట్టుకెళ్ళాలి, అండ్ ఫొటోస్, గవర్నమెంట్ ఐడి ఒకటి ఉండాలి, ఐడి ప్రూఫ్ ఒకటి, అండ్ ఫొటోస్ ఒకవేళ క్యారీ చేయండి, వన్ ఫోటో అట్లీస్ట్. ఓకేనా? అండ్ సమ్మర్ కదా, క్యారీ అ వాటర్ బాటిల్. అండ్ యా, సో ఇవన్నమాట. అండ్ ఇంకొక క్యాండిడేట్ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. తనేం చెప్పారంటే అరేంజ్మెంట్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. అండ్ నంబర్ సిరీస్ మీద కూడా ఆ క్యాండిడేట్ కి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇచ్చారంట. అండ్ ఆ నంబర్ సిరీస్ కూడా చూసుకోండి. ఓకేనా? నంబర్ సిరీస్ కూడా ఎక్కువగానే రిపీట్ అయ్యారు ప్రీవియస్ స్లైడ్స్ లో. వీటితో పాటు నంబర్ సిరీస్ కూడా చూసుకోండి. ఓకేనా? నంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, ఇవి కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు అవి అబ్జర్వ్. ఓకేనా? ఫైన్. సో ఇంకొకటి ఏం చెప్పారంటే సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇచ్చారంట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ ఉందనుకో, ఆ స్క్వేర్ లో 8 మెంబర్స్ అరేంజ్ అవ్వమని ఇచ్చారంట, కార్నర్స్ కాకుండా ఇలా.
1, 2, 3, 4, 5, 6, 7, 8. సో, 8 మెంబర్స్ ఎలా అరేంజ్ అవుతున్నారో అదంతా చెప్పమని అడిగారంట. సో, పర్లేదు అంత కష్టంగా ఏం లేదు. అండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఉందనుకో, ఆ బిల్డింగ్‌లో ఇన్ని ఫ్లోర్స్ ఉన్నాయంట. సో, కమల్, విమల్ సంథింగ్ అలా ఉన్నారు. కమల్ ఏమో విమల్‌కిన్ని అలా సమ్ ర్యాంకింగ్ టాపిక్ రిలేటెడ్ అనమాట. కింద నుంచి ఫిఫ్త్ ఫ్లోర్, పైనుంచి సెవెంత్ ఫ్లోర్. సో, టోటల్ ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. సో, అలాంటి కొంచెం రిలేటెడ్ ర్యాంకింగ్ రిలేటెడ్ అనమాట. ర్యాంకింగ్‌ది కూడా మేడ్ ఎ వీడియో. యూ కెన్ చెక్ ఇట్ ఔట్ ఓకేనా. సో, ఇలా అంత కష్టంగా ఏం లేదు. బట్ ఈజీగా చేయొచ్చు అని చెప్పారు. అండ్ ఇంగ్లీష్‌కొస్తే స్పాట్ ద ఎర్రర్స్ ఇన్ ఎ సెంటెన్స్. లైక్ ప్రీవియస్‌లీ మనం వర్బల్ వీడియోస్‌లో ఎక్కువగా డిస్కస్ చేసుకున్న మోడల్ అదే. లైక్ ఒక సెంటెన్స్ ఉందనుకో, ఆ సెంటెన్స్‌ని థెల్ స్ప్లిట్ ఇట్ ఇంటూ పార్ట్స్ అనమాట. 4 పార్ట్స్ కింద. సో, వీటిలో ఏ పార్ట్ దగ్గర అయితే మిస్టేక్ ఉందో అది మనం మెన్షన్ చేయాలి. స్పాట్ ది ఎర్రర్ అనమాట. అదొకటి. అండ్ ఆర్టికల్స్ మీద ఏ, అండ్, ద. మనం అనుకుంటాం ఈజీయే కదా! ఏ అండ్ ద ఏ కదా! ఈజీగా మనకు తెలిసిందే కదా అని చెప్పి. బట్ ఇందులో కూడా చాలా లూప్స్ ఉంటాయి. లైక్ కొన్ని అవి వౌల్స్ కాదు. కానీ ప్రనౌన్స్ చేసేటప్పుడు అది వౌల్ సౌండ్ వస్తది. ఓకే. సో, అప్పుడు మళ్ళీ ఏ ప్లేస్‌లో మనం యాన్ పెడతాం. అలాంటి కొన్నుంటాయి ఎక్సెప్షన్స్ అవన్నీ. తర్వాత కొన్ని కాన్స్టెంట్స్ 'ద తాజ్ మహల్' అలాంటి కొన్నిటికి 'ద' వస్తది. అలాంటివి మీరు చూసుకోవాలనమాట. సో, ఏ అండ్ ద అవన్నీ. మళ్ళీ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ మళ్ళీ అవన్నీ తెలుసుకోవాలి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను సినానిమ్స్, యాంటోనిమ్స్ అవి చదువుకోవాలి అంటే డిక్షనరీ మెయింటైన్ చేయండి. అది మీకు బాగా హెల్ప్ అవుతది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్ టు సే అసల. ఏంటంటే కొన్ని కాన్స్టెంట్‌వి ఫ్రేజెస్ కానీ ఓకే. లేదంటే వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్ కానీ ఓకే. అండ్ ఇడియమ్స్ కొన్ని ఇవి కాన్స్టెంట్‌వి గూగుల్ చేసి ఆర్ వాటెవర్ ఏదో ఒకలా చేసి ఇవి కొన్ని తెలుసుకోండి. లైక్ వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ కానీ, స్పిల్ ది మిల్క్ అలాంటివి ఏమైనా కొన్ని ఉంటాయి గదా! అలాంటివి ఫ్రేజెస్, ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్స్ అవన్నీ. లేదంటే ద డాక్టర్ హూ ట్రీట్స్ హార్ట్ పేషెంట్స్ కార్డియాలజిస్ట్. తర్వాత ద వన్ హూ స్టడీస్ బర్డ్స్ అలాంటివి కొన్ని ఉంటాయి గదా! ద వన్ హూ స్టడీస్ ఏన్షియంట్ థింగ్స్ అండర్ ద గ్రౌండ్ ఆర్కిటెక్చర్ సంథింగ్ ఆర్కిటెక్ట్ ఆర్ సంథింగ్ వాటెవర్. ఐ కాంట్ రికాల్ ఇట్ ఎగ్జాక్ట్‌లీ. బట్ యాహ్! సో, అలాంటివి వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్, ఫ్రేజెస్, ఇడియమ్స్ అవన్నీ కూడా ఖచ్చితంగా చూసుకోండి. అవి అసలు వదులుకోకండి. బికాస్ రిమైనింగ్ మీరు ఏదో ఒకటి ఆలోచించొచ్చు. బట్ అది కొన్ని ఫిక్స్‌డ్ కదా! సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సొస్తది. సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఎన్ని చదివినా ఇంకా మామూలే మళ్ళీ ఏదో ఒకటి తెలియలేనివి వస్తాయి కాబట్టి కొంచెం మీరు కష్టపడాల్సొస్తది. ఇప్పటికిప్పుడు అంటే కష్టం గానీ, అలా స్లో ప్రాసెస్‌లో మీరు అన్నీ చేయగలుగుతారు. ఓకేనా? మీకు ఇంకా టైం ఉంది అంటే చూసుకోండి. లేదా ఇప్పటికిప్పుడు అర్జెంట్ అంటే ముందు యాప్టిట్యూడ్ ఇవన్నీ వర్బల్ ఇవన్నీ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఆల్సో. రీడింగ్ కాంప్రిహెన్షన్స్ మీద కూడా లైక్ 1 ప్యాసేజ్ ఇచ్చారంట. ఆ ప్యాసేజ్ మీద 6 క్వెషన్స్ ఇచ్చారంట. నాట్ సో ఈజీ బట్ క్వెషన్స్ చూసి దాని ప్రకారం ప్యాసేజ్‌కెళ్ళి చూడడం ఈస్ పాసిబుల్ అంట. లైక్ ప్యాసేజ్ మొత్తం అర్థం చేసుకుంటేనే క్వెషన్స్ వస్తాయి అలా అంతగా ఏం లేవంట. క్వెషన్ చూసి మీరు ప్యాసేజ్‌లో వెళ్లి వెతుక్కుంటే ఎక్కడో దగ్గర ఆన్సర్ దొరుకుతది. అది మీరు మార్క్ చేయడానికి ఛాన్స్ ఉండేలాగా అలాంటివే ఉన్నాయంట. సో, ఐ హోప్ దిస్ వీడియో ఇస్ క్లియర్ టు యూ. అండ్ టీసీఎస్ మీద చెప్పా కదా! ఐవ్ మేడ్ ఎ ప్లే లిస్ట్ అని. అవి కవర్ చేసిన క్వెషన్సే మోస్ట్‌లీ అలాంటి మోడల్స్ రిపీట్ అయ్యాయని చెప్పారు. సో, దాన్ని బట్టి మీరు ఒక్కసారి చూసుకోండి అవన్నీ. ఫైన్. So I hope this video is clear to you, and if you like the content, please do give us a like, which gives a lot of support, and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.